స్తుతించెదరు, నిత్యము నీ నామమును స్తుతించెదరు. అదోనాయ మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింత శక్యం కాదు. ఒక తరము వారు మరి ఒక తరము వారి యొక్క నీ క్రియలను కొనియాడు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయదు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానించదను. నీ భీకర కార్యముల విక్రమము మనుషులు వివరించదరు. నేను నీ మహత్యమును వర్ణించదను. నీ మహాదయాళతను కూర్చిన కీర్తిని వారు ప్రకటించదరు. నీ నీతిని కూర్చి వారు గానం చేసేదరు. అదోనాయ దయాదక్షిణం గలవాడు, ఆయన దీర్ఘశాస్త్రుడు కృపాక్షయం గలవాడు. అదోనాయ అందరికీ ఉపకారి, ఆయన కనికరంలో ఆయన సమస్త కార్యములు నేర్చున్నవి. అదోనాయ నీ ప్రియనీయు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. నీ భక్తులు నిన్ను సముఖించుదు. ఆయన రాజ్యం మహోన్నత ప్రభావమును ఆయన బలమును నల్లకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావం గురించి చెప్పుకుందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరము నిలుచును. అదోనాయ పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు కూర్చున్నాయి. తగిన కాలం ముందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిని వీటి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. అదోనాయ తన మార్గంలో నీతి గలవాడు, తన క్రియలన్నింటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంతో మొరపెట్టు వారికి అందరికీ అదోనాయ సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చు. వారి మొర ఆలకించి వారిని రక్షించును. అదోనాయ తను ప్రేమించు వారందరినీ కాపాడు. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయడు. నా నోరు అదోనాయను స్తోత్రం చేయడు. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సముదించుదురుగాక. ఆమేన్.